కూర్చొని విశాఖ స్టీల్ ప్లాంట్ అంశానికి సంబంధించి ఆయన మాట్లాడిన మాటలు ఆశ్చర్యంగా అనిపించాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగాలంటే కార్మికులు కష్టపడి పనిచేయాలి అంటున్నారు ఆయన. కార్మికులు కష్టపడి పనిచేయని కారణంగా ప్రైవేటీకరణ చేసే పరిస్థితి వచ్చిందా? చంద్రబాబు నాయుడు గారు ఆన్సర్ చెప్పగలరా? 2000 సంవత్సరంలోనే ప్రైవేటీకరణకు సంబంధించిన ఆలోచన ఎందుకు చేశారు? ఎన్డీఏ సర్కార్ ఉన్న సమయంలోనే. అప్పుడు కార్మికులు పనిచేయని కారణంగానేనా? విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాల్లోకి పోయింది ఎప్పుడు? విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాలకి కారణం ఏంటి? కార్మికులు పనిచేయకపోవడమా? 20,000 మంది ఉన్న కార్మికులు ఈరోజు 10,000కు వచ్చారు. 10,000 మంది కార్మికులు 20,000 మంది కార్మికులు చేయాల్సిన పరిస్థితి ఉంది. కొత్త రిక్రూట్మెంట్లు ఆపేసి కేవలం కాంట్రాక్ట్ కార్మికులను తీసుకుంటున్నారు. 6 నెలల పాటు కార్మికులకు జీతాలు ఆపేశారు. గతంలో ఎప్పుడూ లేనిది. జీతాలు ఆపేసిన యాజమాన్యాన్ని ప్రభుత్వాన్ని తప్పులేదా? 20,000 మంది కార్మికులు చేయాల్సిన పని 10,000 మంది కార్మికులతో పనిచేస్తున్న యాజమాన్యాన్ని ప్రభుత్వాన్ని తప్పులేదా? డిజిన్వెస్ట్మెంట్లో భాగంగా లేకపోతే కంపెనీలు పెట్టి వ్యాపారం చేసే బాధ్యత ప్రభుత్వాన్ని కాదు. ప్రభుత్వాలు వ్యాపారం చేయవు, కంపెనీలు మేము నిర్వహించం అని చెప్పిన మీ ఎన్డీఏ కేంద్ర నాయకత్వందా? ఎవరి తప్పు? కార్మికులదే తప్పు అయితే గడిచిన 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఉద్యమం జరుగుతున్న సందర్భంగా టెంట్ దగ్గరికి వెళ్ళి కార్మికుల సమస్యల పట్ల బాధ్యతతో మాట్లాడిన మీరు మీరు కూడా కష్టపడి పనిచేస్తే ప్లాంట్ను కాపాడుకోగలుగుతామని ఒక్క మాట ఎందుకు చెప్పలేకపోయారు? మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ నిరాహార దీక్షకు కూడా వెళ్ళారు కదా. ఆయన నిరాహార దీక్ష చేసి కార్మికుల పక్షాన మేము ఉంటామంటూ పోరాటం చేశారు కదా. ఆ ఫలితంగానే రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో గెలిచిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా పల్లా శ్రీనివాస్ ఉన్నారు కదా, గాజువాక నుంచి, విశాఖ స్టీల్ ప్లాంట్ ఉన్న ప్రాంతం. సో అప్పుడెప్పుడు మీకు కార్మికులు కష్టపడట్లేదు కాబట్టి స్టీల్ ప్లాంట్ నష్టాల్లోకి వెళ్తుందని ఎందుకు అనిపించలేదు? పైగా 12,000 కోట్లు ఇచ్చేసాం, అయినా నష్టాల్లో ఉంటే మనం ఏం చేయగలుగుతాం అంటూ ప్రైవేటీకరణకు వెళ్తామనే దానికి సంబంధించిన ఇండికేషన్ నేరుగా మీరు ఇచ్చారు. 12,000 కోట్లు దేనికి ఇచ్చారు? 12,000 కోట్లలో కార్మికుల కోసం వాడింది ఎంత? ఆ కంపెనీకి సంబంధించిన అప్పులు తీర్చి, ఆ కంపెనీకి సంబంధించిన లయబిలిటీస్ అన్ని తీర్చి రేపొద్దున కొనుక్కునేవాడికి ఇబ్బంది లేకుండా చేసేందుకు చేసిన ప్రయత్నం తప్ప కార్మికుల్ని గట్టెక్కించడం కోసం, విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడడం కోసం చేసిన ప్రయత్నం ఏంటి అందులో? విశాఖ స్టీల్ ప్లాంట్ని ఎవడన్నా కొనుక్కుంటే విశాఖ స్టీల్ ప్లాంట్కి ఉన్న అప్పులు కొనుక్కునేవాడికి భారం కాకూడదని, ఆ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన అప్పులను తీర్చడం కోసం బుక్కిష్ అడ్జస్ట్మెంట్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు అవి. కార్మికుల సంక్షేమం కోసం వాడిన డబ్బులు ఏంటో రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు చెప్పగలదా? ఏంటి కార్మికుల సంక్షేమం కోసం మీరు ఖర్చు పెట్టింది ఆ 12,000 కోట్ల రూపాయల్లో? ఏంటి ప్లాంట్ విస్తరణకు సంబంధించి, ఎక్విప్మెంట్కి సంబంధించి, ఎక్విప్మెంట్ని పెంచడానికి సంబంధించి, కొత్త ఎక్విప్మెంట్ కొనడానికి సంబంధించి మీరు ఖర్చు పెట్టింది ఆ 12,000 కోట్లు చెప్పగలరా? 12 రూపాయలు కొత్త ఎక్విప్మెంట్ కొనడం కోసం ఖర్చు పెట్టారా? కొత్త ఎక్విప్మెంట్ కొనడం కోసం 12 రూపాయలు కూడా మీరు ఖర్చు పెట్టకుండా స్టీల్ ప్లాంట్లోని చిన్న చిన్న భాగాలన్నింటినీ ప్రైవేటీకరణ చేస్తామంటూ వేలం వేసి టెండర్లు పిలిచి, ఇప్పుడు మీ కార్మికులు పని చేయకపోతే, దాన్ని ప్రైవేటీకరణ చేయకపోతే ఏం చేస్తామనే మాట ముఖ్యమంత్రిగా మాట్లాడుతున్నారంటే బెదిరిస్తున్నారా ప్రజల్ని? మోసం చేయటం కాదా? స్టీల్ ప్లాంట్ నష్టాలకి కార్మికులు ఎలా కారణమవుతారు? ప్రైవేట్ రంగంలో లాభాలు వస్తున్నాయి, ఇక్కడ ఎందుకు నష్టాలు వస్తున్నాయి అంటే బాధ్యత మీది కదా, ప్రభుత్వాన్ని నడిపిస్తున్న మీది కదా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అధిక కాలం పాలించిన మీది కదా. విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాలకు ఎవరిది బాధ్యత? పాలకులది, యాజమాన్యాది బాధ్యత కాకుండా కేవలం కార్మికులదే బాధ్యత అవుతుందా? క్వాలిటీ స్టీల్ని ఎటువంటి క్యాప్టివ్ మైన్స్ లేకుండా తయారు చేసిన ఒకే ఒక స్టీల్ ప్లాంట్ విశాఖ స్టీల్ ప్లాంట్. దేశంలో క్యాప్టివ్ మైన్స్ లేకుండా నడుస్తున్న స్టీల్ ప్లాంట్ విశాఖ స్టీల్ ప్లాంట్. క్యాప్టివ్ మైన్స్ ఇవ్వకుండా దానికి సంబంధించిన భారాన్ని పెంచేసి పట్టించుకోకుండా వదిలేసి ఇప్పుడు కార్మికులు పనిచేయట్లేదు కాబట్టి స్టీల్ ప్లాంట్ లాభాల్లోకి ఎలా వస్తుంది అని ఒక ముఖ్యమంత్రిగా, అంత సీనియర్ పొలిటీషియన్గా ఎలా మాట్లాడగలుగుతున్నారు? కేంద్రంలో, రాష్ట్రంలో మీరే ఉన్నారు. మీరేం చెప్తే అది నడిచే పరిస్థితి కేంద్రంలో ఉంది. విశాఖపట్నంలో ప్రైవేట్ ప్లాంట్ వస్తుంది, అది లాభాల్లో ఉంటుంది చూడండి అంటూ మీరు అప్పుడే ఇండికేషన్ ఇస్తున్నారు. విశాఖపట్నంలో ఇంకా ల్యాండ్ కూడా అవని మిట్టల్ స్టీల్ కంపెనీకి క్యాప్టివ్ మైన్స్ ఎలా వచ్చేసాయి? ప్రభుత్వాలు ఎలా కేటాయించేసాయి? ఓ ప్రైవేట్ కంపెనీకి మీరు క్యాప్టివ్ మైన్స్ ఇస్తారు, వాడు వ్యాపారం చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు. కానీ ప్రభుత్వ రంగంలో క్వాలిటీ స్టీల్ తయారు చేస్తూ వేలాది మందికి ఉపాధి కల్పిస్తూ 1,00,000 కోట్ల రూపాయల విలువైన ఒక ప్లాంట్ మాత్రం ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడం కోసం క్యాప్టివ్ మైన్స్ లేవంటారా? మైన్స్ లేకుండా ఏ రకంగా ప్లాంట్ నడవగలుగుతుంది ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో, కాంపిటేటివ్ వాతావరణంలో? మైన్స్ ఇవ్వడానికి సంబంధించి మీరు చేస్తున్న ప్రయత్నం ఏంటి చెప్పండి? ఒక్క మైన్ ఇవ్వడానికి సంబంధించి మీరు చేస్తున్న ప్రయత్నం ఏంటి చెప్పండి? ముడి సరుకు కొనుక్కోవడం కదా భారంగా మారింది కంపెనీకి. ముడి సరుకు అందుబాటులో ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వానికి కదా. విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉందా? నష్టాలు తెస్తోందా? దశాబ్దాలుగా విశాఖ స్టీల్ ప్లాంట్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి వచ్చిన పన్నుల లెక్కెంత 1,00,000 కోట్ల రూపాయలకు పైగా కదా, లక్షల కోట్ల రూపాయలు కదా. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల కష్టం కారణంగా, విశాఖ స్టీల్ ప్లాంట్లో వచ్చిన ఉత్పత్తి కారణంగా వచ్చిన లాభాలను పక్కన పెట్టండి, ఆ స్టీల్ ప్లాంట్ కట్టిన ట్యాక్స్లు ఎంతో చెప్పగలరా లెక్క? లాభాలు వచ్చినప్పుడు తినేస్తాం, అప్పుడు ప్రజల డబ్బుగా అనిపించదు.
మీ చేతకంతనం వల్ల దానికి నష్టాలు వస్తే కార్మికుల మీద రుద్దేస్తామా? ఏం చెప్పదలుచుకున్నారు? పైగా మీరు ఇండస్ట్రీస్ అందరినీ ఇండస్ట్రియలిస్ట్ అందరినీ అక్కడ పిలిచి మీటింగ్ పెట్టి ఎవరైనా 200 ఉద్యోగాలు ఇస్తామంటే 200 ఎకరాలు ఇస్తామని రెడీ అయిపోయి రాష్ట్ర సంపదని మొత్తం భూములందరినీ అన్నింటినీ ప్రైవేట్ కంపెనీలకు దారాదత్తం చేస్తూ ఎన్ని ఉద్యోగాలు వస్తాయో ఎప్పటికి వస్తాయో తెలియని వాతావరణంలో బయట నుంచి వస్తున్న వాళ్ళకి మాత్రం లులు పేరుతో ఒక ఎవడో షాపింగ్ మాల్ పెట్టుకుంటా అంటే మాత్రం 100 కోట్ల రూపాయల భూములు మీరు ఇస్తూ విశాఖ స్టీల్ ప్లాంట్కి ఇన్సెంటివ్స్ ఇవ్వడానికి, విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులను కాపాడడానికి, ప్లాంట్ కాపాడడానికి మాత్రం ప్రయత్నం చేయరా? ఏమనుకుంటారు వచ్చిన కంపెనీలకు సంబంధించిన వాళ్ళంతా? మీరు ఏ రకమైన దృష్టితో చూస్తున్నారనుకుంటారు? అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు మారిపోతారు, అధికారంలోకి వచ్చిన తర్వాత మీలో ఇంకొక మనిషి బయటకు వస్తారు అనడానికి ఒక ఉదాహరణ విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మీరు మాట్లాడే మాటలు. మొత్తం స్టీల్ ప్లాంట్ కార్మికులనే మాత్రమే కాదు, తెలుగు రాష్ట్రాల ప్రజలందరినీ కూడా అవమానించేలా మాట్లాడారు, స్టీల్ ప్లాంట్ కార్మికులను అవమానించేలా మాట్లాడారు. ఇప్పటికే కమ్యూనిస్ట్ పార్టీలు, కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి మీ మాటలపైన. విశాఖ స్టీల్ ప్లాంట్ అంశానికి సంబంధించి మేము ప్రైవేటీకరణకు వెనక్కిపోతున్నామనే ఒక్క మాట ఈరోజు కేంద్రానికి చెప్పలేదు. 17 నెలల కాలంలో ఆ మాట మీరు చెప్పించలేకపోయారు. ఎవరు పార్లమెంట్ సభ్యుడు అడిగినా లిఖితపూర్వకంగా మేము ప్రైవేటీకరణ కట్టుబడి ఉన్నామని ఈ రోజుకి చెప్తుంది కేంద్ర ప్రభుత్వం. దాన్ని ఆపడం కోసం మీరేం చేశారు? దాన్ని ఆపడం కోసం మీరు చేసిన ప్రయత్నం ఏంటి? క్యాపిటల్ మైన్స్ తీసుకురావడానికి మీరు చేసిన ప్రయత్నం ఏంటి? శైలిలో కలపడానికి మీరు చేసిన ప్రయత్నం ఏంటి? 12,000 కోట్ల రూపాయలు తెచ్చి అప్పులు కట్టేసి స్టీల్ ప్లాంట్ని బాగు చేసుకోండి అంటే ఎట్లా? వీటన్నిటికీ ఆన్సర్ చెప్పకపోతే ప్రజల ముందు విలన్గా మీరే మిగిలిపోతారు. మీ హయాంలోని విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాల్లోకి వెళ్ళిపోయి అమ్మేసే పరిస్థితి వస్తే దానికి చరిత్ర మిమ్మల్ని ఖచ్చితంగా క్షమించదు. క్షమాపణలు చెప్పండి విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకి. దాన్ని బాగు చేయడానికి సంబంధించి, మైన్స్ ఇవ్వడానికి సంబంధించి, కేంద్రం తన ప్రకటనని వెనక్కి తీసుకోవడానికి సంబంధించి ఏం చేస్తారో చెప్పండి.